నిన్న ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి విజయం ముంబైనే వరించింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ పై ముంబై 9 రన్స్ తేడాతో గెలుపొందింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. మరోసారి ఆ తప్పు జరిగితే పాండ్యాపై నిషేధం విధించే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినందుకు గాను దోషిగా తేలాడు. నిన్న పంజాబ్ తో జరిగిన 33వ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు 12 లక్షల జరిమానా విధించారు. దీంతో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేటు ఈ సీజన్ లో మొదటి తప్పుగా మారింది. అయితే హార్దిక్ పాండ్యా మరో తప్పు చేశాడు. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించాడు. చివరి 2 ఓవర్లలో ముంబై జట్టు 5 ఫీల్డర్లకు బదులుగా 4 ఫీల్డర్లను మాత్రమే ఇన్నర్ రింగ్ వెలుపల ఉంచాడు హార్దిక్ పాండ్యా. దీంతో ఐపీఎల్ నియమావళిని వ్యతిరేకించినందుకు మొదటి తప్పుగా వదిలేసిన బీసీసీఐ ఇక ఇదే తప్పు మరోసారి పునరావృతం అయితే ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. కాగా ఈ ఐపీఎల్ ఆరంభంలో వరుసగా విఫలమైన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచి మళ్లీ చెన్నై చేతిలో ఓటమి పాలైంది. ఇక నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి మరోసారి విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. అయితే ముంబై జట్టు ఓ మ్యాచ్ గెలుస్తూ మరో మ్యాచ్ ఓడుతూ పడుతూ లేస్తూ ఈ సీజన్ ను కొనసాగిస్తుంది. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ బౌలింగ్ తో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. మరి రానున్న మ్యాచ్ లోనైనా గాడిన పడతాడో లేదో చూడాలి.